హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆలూ పరోటా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ, లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టడానికైనా ఎంతో క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నానండి. సో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పరోటాకి చపాతీకైనా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పైన యాడ్ చేసి దాన్ని కూడా మొత్తం అంతా ఇలా స్మాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక 4 ఆలుగడ్డలను తీసుకొని ఇలా కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చిందాకా కుక్ చేసుకొని ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఒక ఫోర్క్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు ఇలా తరిగి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా తరిగి వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఆలూ పరోటాలోకి పసుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ మొత్తం అంతా ఇందులో వేసేసుకొని ఆలూను కూడా ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తాలింపులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే తరిగిన కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన అలా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ పిండిలో నుంచి కొంచెంగా పిండి తీసుకొని బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనకి చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువగానే రౌండ్ చేసుకోవాలి, మనం స్టఫ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇలా మొత్తం అన్ని బాల్స్ లా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒకటి తీసుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకొని ఈ బాల్ని పొడిపిండిలో అటు ఇటు అద్దుకొని దాని తర్వాత కొంచెం చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని ఇందులోకి ఒక 2 స్పూన్స్ దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా ఇలా కనపడకుండా మొత్తం అంతా ఇలా కవర్ చేసుకోవాలి చపాతీతో. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాగా వచ్చిన చపాతీ పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి దీన్ని మొత్తం అంతా ఇలా మళ్ళీ రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చపాతీ కర్రతో చాలా స్లోగా చేసుకుంటూ ఉంటే మనకి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 1 by 1 అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం పెనం మీద కాల్చుకుందాం. పెనానికి లైట్గా బటర్ అప్లై చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాని ఈ పెనం మీద యాడ్ చేసుకొని దానిపైన కూడా కొంచెం బటర్ అప్లై చేసి 2 వైపులా మంచిగా కాలేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఇలా పరోటాని 2 వైపులు చక్కగా కాలేంత వరకు ఇలా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు చక్కగా కాలిన తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 by 1 అన్ని పరోటాలని కాల్చుకోవాలి. వేడి పరోటాల మీద కొంచెం బటర్ అప్లై చేసి సర్వ్ చేశారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.